రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చింది కదా. సో నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి, మీ రెస్పాన్స్ ఎట్లుంది అందరి? బాగుంది, బాగానే ఉంది కదా, బాగా ఉంది. అవును. అండ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ తర్వాత విష్ చేయడం కానీ ఇంకా తగ్గలేదు, ఇంకా తగ్గలేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గలేదు. వస్తూనే ఉన్నాయి, మెసేజ్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. కొంతమంది లోకల్ వాళ్ళు కూడా చేస్తున్నారు, అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు. అనొచ్చు. ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే, ఏంటంటే జబర్దస్త్ వాళ్ళు పిలిచారు, ఈ పాటికి పిలుచుంటారే? ఇంకా రాలేదు, అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఒక 1-2 డే అయితే అది కూడా వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. ఓకే, బాగా డబ్బులు సంపాదించారా? ఏం లేదు, అదేంటండి పేరు వచ్చింది బాగా. అవును, ఇంకా డబ్బుల వరకు రాలేదు. లేదు, ₹1,00,00,000 నవీన్ యాదవ్ ఇచ్చాడని, ఒక విల్లా ఇచ్చాడని కూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. నవీన్ యాదవ్ అన్నయ్య ₹1,00,00,000 ఇస్తే, విల్లా ఇస్తే ఎవరినో పట్టుకొని ఎవరిదో బైక్ పేమెంట్ పే చేసి ఒక డ్రైవర్ ని తీసుకొని వచ్చారనుకుంటున్నాను. అయ్యో లేదు లేదండి, లేదు, రెంటెడ్ బైక్ అండ్ ఒక అబ్బాయి కూడా. ఇప్పుడే బయట పెట్టొద్దు ఫండ్స్ అన్ని, అలా ఏం లేదు. అంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని ఛానల్స్ చేశాను, నేను ఎవరి దగ్గర రెమ్యునేషన్ కూడా అడగలేదు. అండ్ కోట్లు అయ్యో డబ్బులు లేకపోతే అడిగేవాళ్ళు. అలా ఏం లేదు, లేదు, అన్నయ్య వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు, నేను కూడా ఇంకా అక్కడ వరకు ఏం వెళ్ళలేదు. కలవలేదు ఇంతవరకు? కలిశాను, అన్నయ్య వాళ్ళని కలిశాను, మాట్లాడడం జరిగింది. బాపు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ బాపుతో కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఈ కోట్లు ఈ విల్లాలు ఇంకా ఏం లేవు. హామీ అయితే ఇచ్చుంటారు కదా, నిజం చెప్పండి, పర్లేదు, మేము ఎట్లా మాకు ఇవ్వరు. అయ్యో అలా ఏం లేదు, నాది ఒక చిన్న ఇల్లు ఉంది, విల్లా కాదు ఇల్లు. ఆ ఇంటికి ఎప్పుడు ఏ చుట్టం వచ్చినా నేను ఆహ్వానిస్తాను. అండ్ మీరు వచ్చినా సరే నేను ఎక్కడ మలక్పేటలో. మలక్పేటలో ఇల్లు కొనుక్కున్నారా? అంటే అమ్మ వాళ్ళది ల్యాండ్. సో వర్షం పడ్డప్పుడు అది కూలిపోయింది. సో ఒక 3-4-5 years బ్యాక్ కట్టించాం మళ్ళీ. అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా మలక్పేటలో. సో అప్పుడు వర్షాలు పొంగిపోయినప్పుడు కూలిపోయింది అనమాట. సో అప్పుడు కట్టించాం, ఇంకా అక్కడే ఉంటున్నాం. ఇప్పుడు విల్లాకి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? అయ్యో విల్లా లేదు, ఆశ అయితే ఉంది, ఖచ్చితంగా విల్లా టైప్ లో ఒక ఇల్లు. ఎందుకు ఇట్లా ఈ పెద్ద రూమర్ ఎందుకు వచ్చింది? ₹1,00,00,000 ఇచ్చాడు, విల్లా ఇచ్చాడు, ఇప్పుడు మీ వల్లే గెలిచినట్టు కదా అనొచ్చు కదా. మరి మీ దెబ్బకే ఆయన ఒక్క ఓవర్ నైట్ అన్న కూడా శ్రమ పడ్డారు, అట్ ద సేమ్ మేము కూడా కష్టపడ్డాము. కానీ ఇంక రూమర్ ఎలా వస్తుందని నాకు కూడా తెలియదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను ₹1 కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. సరే, నాకు కరెక్ట్ నిజం చెప్పండి, ఆ రోజు కలిసిన రోజు ఏం చెప్పాడు? ఎవరు? అన్నయ్య బయటికి వెళ్ళిపోయారు, బాపు గారు ఉన్నారు. సో మూవీస్ లో ఖచ్చితంగా చాయిస్ ఇప్పిస్తాను అండ్ ఒక యూనియన్ కార్డు అండ్ చూసుకుంటాను బెటా అన్నారు, అంతేగాని ఇంకా మిగతా ఏం లేదు. నవీన్ మాట్లాడలేదా? లేదు, అన్నయ్య ఇంకా అంటే బిజీగా ఉన్నారు. అన్నయ్య కాల్ చేశారు, ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఇంటర్వ్యూలో. అండ్ నేను వెళ్ళినప్పుడు అన్నయ్య బిజీలో. మీరు చేసిన ఇంటర్వ్యూ నవీన్ యాదవ్ కూడా చేసి ఉన్నాడుగా. అన్నయ్యతో అస్సలు నాకు పోటీ లేదు అండ్ పొంతన కూడా లేదు. అన్నయ్య ఎవరెస్ట్ అయితే నేను లోయెస్ట్. కాకపోతే అన్నయ్య వల్ల నాకు పేరు వచ్చింది, అది చాలా హ్యాపీ అండ్ లైఫ్ లో నేను మర్చిపోలేను. నవీన్ యాదవ్ అన్నయ్యని అండ్ జతీన్ అని ఈ వీడియో ఎవరైతే తీసారో ఆ పర్సన్ ని కూడా ఖచ్చితంగా గుర్తు. అంటే తెలియదు, తను కూడా లోకల్ మీడియా చిన్నగా ఉందంట, జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ నడిపిస్తున్నాడు అబ్బాయి, జతిన్ తన పేరు. సో తను ఒక 5 నిమిషాలు లాస్ట్ లో అసలు తనకి ఎందుకు తీయాలనిపించిందో, అంటే నా పాలిట దేవుడిలాగా అక్కడ నిలబడ్డాడేమో చెప్పలేము. అంటే చాలా కష్టపడ్డాము, చాలా సభలలో 3 hours 4 hours. 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 14 సంవత్సరాలు అవుతున్నాయి. అప్పటి నుంచి కష్టపడతాం, చాలా అంటే చాలా కష్టపడ్డ స్టేజ్లు చాలా ఉన్నాయి. సో ఒక విధంగా ఇద్దరు నాకు దేవుళ్ళు అని చెప్పొచ్చు. ఎవరు? జతిన్ అండ్ నవీన్ అన్నయ్య. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇక్కడికి వచ్చి నేను అనే పాట మీద డాన్స్ చేయడం ఒక అదృష్టం అయితే, ఆ పాటని ఆ వీడియోని ఆ విధంగా తీయడం అనేది ఇంకో అదృష్టం. కరెక్ట్.
సో అదొక మ్యాజిక్ లాగా జరిగింది. మ్యాజిక్ లాగా అంటే అంతకు ముందు కూడా మేము చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసాం. ఆ పర్ఫార్మెన్స్ ని చూసి మాకు ముందుగా వేరే టిఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది. సో వాళ్ళు కూడా అక్కడ నిలబడిపోయారు, అంటే ర్యాలీని వదిలేసి మా దగ్గర నిలబడిపోయారు. అండ్ అక్కడ కొన్ని లైవ్ చూస్తే, కొన్ని వీడియోలు చూస్తే కనిపిస్తుంది అది. ఓకే. అంత అక్కడ అంత హార్డ్ వర్క్ చేసిన దగ్గర వీడియో ఏం బయటికి రాలేదు. ఏదో వాళ్ళ కార్యకర్తలతో పాటు చేద్దామని చేసిన వీడియో ఇంత హైప్ అయిపోయింది. సూపర్ సూపర్. సో మీకు వచ్చిన మంచి ప్రశంస, ఇది బిగ్గెస్ట్ ప్రశంస ఎవరి నుంచి వచ్చింది? అమ్మమ్మ నుంచి. అంటే అమ్మమ్మ 90+ ఉంటాయి ఏజ్. చూసిందా తన వీడియో? ఎస్, తను చూసింది. నాకు మళ్ళీ అదే వీడియో మామయ్యతో ఫార్వర్డ్ చేపించింది. అమ్మ, మేము ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లల వరకు కూడా మేము చూసుకుంటున్నాము, దానికి మాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పేరు సంపాదించుకోవడం అని చెప్పింది. సో అది చాలా హ్యాపీ. సీఎం గారు చూసారట మీ వీడియో? చూసారని ఒక టాక్ నడుస్తుంది. చూసారు, చూసారు. అక్కడ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. త్వరలో వెళ్తాము, ఒక 2-3 days లో రీచ్ సీఎం గారి నుంచి కూడా కాల్ వచ్చింది. అంటే ఇక విల్లా వచ్చేసి మీ నోటి పుణ్యానా. నేను అందుకే బాగా ప్రచారం చేస్తున్నాను. ఒకవేళ విల్లా వస్తే నాకు అలా కొంత వాటా ఇవ్వండి. వాటా కాదు, ఒక పోర్షన్ మీకు రాసి చేస్తాను. రూమ్ పెట్టేసి నాకు సరే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అంటే అక్కడ నుంచి వాళ్ళు ఏమన్నా అంటే రమ్మన్నారా, లేదంటే ఏమన్నా హామీ అట్లా? లేదు, కాల్ చేశారు, మాట్లాడారు అన్నయ్య వాళ్ళు. అంటే అన్నయ్య మాట్లాడలేదు, రేవంత్ అన్నయ్య మాట్లాడలేదు, వేరే వాళ్ళు పిఏ వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు. అండ్ 1-2 days లో వెళ్తాం కూడా అక్కడ వరకు కూడా. నెక్స్ట్ ఖైరతాబాద్ ఉంది మళ్ళీ. యా షూర్, కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేశారు మీకు? అంటే కాల్స్ మా పర్సన్ ఇంకొక అబ్బాయి చూసుకుంటున్నాడు. సో తనే అటెంప్ట్ చేసి టీమ్స్ కూడా పెట్టేశారా? లేదు, అంటే మా సారు కొంచెం వేరే వర్క్ లో బయట ఉన్నారు. సో బాబు కాలేజీకి వెళ్తుంటాడు. ఏంటి మీ కాలేజీకి వెళ్ళే బాబున్నాడా? ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, అయ్యా అడగకూడదు. అవునా? అయితే ఇంటర్వ్యూస్ కి తీసుకెళ్ళడానికి రోజు ఒక పర్సన్ వస్తున్నారు, అంటే తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో. వాళ్ళే మాట్లాడుతున్నారు కాల్స్ ప్రెసెంట్. ఇప్పుడైతే అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ మీ అబ్బాయి? డిప్లొమా 3rd year. అవునా? ఎప్పుడు పెళ్ళైంది మీకు? చాలా చిన్న ఏజ్ లో అయింది. చాలా చిన్న ఏజ్ లో పెళ్ళయింది. అండ్ చిన్న ఏజ్ లోనే పిల్లలు కూడా పుట్టేశారు. ఓకే. ఇక వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్ గా ఉన్నప్పుడే అయి ఉంటది. 12-13 years లో అయింది. అవునా? ఎందుకు అంత చిన్న వయసులో? అంటే అమ్మ నాన్న లేరు, యాక్చువల్లీ పేరెంట్స్ లేరు, చాలా చిన్న తనంలోనే చనిపోయారు. ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరు, అంటే అందరూ ఉండి అనాథలం అంటారు కదా. సో అట్లా మేము ఆ టైంలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం, అంటే ఏడ్చి ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు అంటే డాడీ ఫస్ట్ చనిపోయారు. అండ్ డాడీ చనిపోయిన ఒక 6-7 months కి మమ్మీ చనిపోయింది. ఆ టైంలో ఇంకా మాకు నిలబడలేదు. అప్పుడు ఒక 8-9 years ఉంటుంది. నాకు 9 years, అంటే ఇంకా నాకంటే చిన్న వాళ్ళు ఇద్దరు చెల్లెవాళ్ళు. ఇంకా వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు కూడా పోయలేదు. బంధువులు లేరా? ఉన్నారు. బంధువులు ఎందుకు లేరు అసలు? మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము కూడా, అంతమంది ఉన్నారు. కానీ మరి ఏమో తెలియదు ఆ టైంలో. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే, దేవుడు నాకు ఒక కూతుర్ని ఇచ్చాడు, ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు, మళ్ళీ 4 కూతుర్లను ఇచ్చాడు అని మాట్లాడి అందరి ముందు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుణ్ణి అని చెప్పేసి మేము 5 మంది, అక్క, అన్నయ్య, నేను, ఇంకిద్దరు చెల్లెళ్ళు, ఒక ఎడ్ల బండి కట్టించి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా వాళ్ళు అలా చదివించి 10th వరకు చదివించారు.